Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మనం ఈరోజు వీడియోలో మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి లేదా ఫ్రెండ్స్కి మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదండి. సో అలా జరుగుతున్నప్పుడు మనం రకరకాల సెంటెన్సెస్ని వాడుతూ ఉంటాం. ఆ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్. నేను నిన్ను ఒకటి అడిగితే మరొకటి చెప్పకు. ఇలా అడుగుతూ ఉంటాం కదండి, నేను నిన్ను ఒకటి అడిగితే నువ్వు నాకు ఇంకొకటి చెప్పకు అని. సో దీనిని ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ డోంట్ టెల్ మీ అనదర్ థింగ్. ఇఫ్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్ అంటే నేను నిన్ను ఒకటి అడిగితే డోంట్ టెల్ మీ అనదర్, నాకు ఇంకొకటి చెప్పకు లేదా నాకు మరొకటి చెప్పకు. నెక్స్ట్ సెంటెన్స్. నేను ఒక విషయం గురించి అడుగుతున్నాను కానీ నువ్వు నాకు వేరే విషయం గురించి చెప్తున్నావు. నేను నిన్ను ఒక విషయం గురించి అడుగుతుంటే నువ్వు నాకు వేరే విషయం గురించి చెప్తున్నావు అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ వన్ థింగ్ బట్ యు ఆర్ టెల్లింగ్ మీ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ వన్ థింగ్ అంటే నేను నిన్ను ఒక విషయం గురించి అడుగుతున్నాను, బట్ కానీ యు ఆర్ టెల్లింగ్ మీ అబౌట్ సంథింగ్ ఎల్స్, నువ్వు నాకు వేరే విషయం గురించి చెప్తున్నావు. సంథింగ్ ఎల్స్ అంటే వేరే దాని గురించి. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. యు ఆన్సర్ మై క్వశ్చన్ డైరెక్ట్లీ. యు ఆన్సర్ మై క్వశ్చన్ అంటే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. డైరెక్ట్లీ అంటే సూటిగా లేదా నిదానంగా. యు ఆన్సర్ మై క్వశ్చన్ డైరెక్ట్లీ. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు అంత నిదానంగా మాట్లాడకు లేదా నువ్వంత నెమ్మదిగా మాట్లాడకు. యు డోంట్ స్పీక్ సో స్లోలీ. యు డోంట్ స్పీక్ అంటే మాట్లాడకు అని అర్థం. సో స్లోలీ అంటే నిదానంగా లేదా నెమ్మదిగా. నెక్స్ట్ వన్. నువ్వు అంత ధీమాగా మాట్లాడుతుంటే నాకు అస్సలు వినాలని అనిపించడం లేదు. లేదా నువ్వు అంత నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే నాకు అస్సలు వినాలనిపించడం లేదు. ఇఫ్ యూ టాక్ సో స్లోలీ ఐ డోంట్ ఫీల్ లైక్ లిసనింగ్ ఎట్ ఆల్. ఇఫ్ యూ టాక్ సో స్లోలీ అంటే నువ్వంత ధీమాగా మాట్లాడుతుంటే లేదా అంత నెమ్మదిగా మాట్లాడుతుంటే ఐ డోంట్ ఫీల్ లైక్ లిసనింగ్ ఎట్ ఆల్, నాకు అస్సలు వినిపించడం లేదు. ఎట్ ఆల్ అంటే అస్సలు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్. అతను మాట్లాడే విధానం నాకు చాలా కోపం తెప్పిస్తుంది లేదా అతను మాట్లాడే విధానం వల్ల నాకు చాలా కోపం వస్తుంది. ద వే హీ టాక్స్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ. ద వే హీ టాక్స్ అంటే అతను మాట్లాడే విధానం. మేక్స్ మీ వెరీ యాంగ్రీ నాకు కోపం తెప్పిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్. నీతో మాట్లాడటం వల్ల నాకు మతిపోతుంది. టాకింగ్ టు యూ మేక్స్ మీ లాస్ మై మైండ్. టాకింగ్ టు యూ అంటే నీతో మాట్లాడుతున్నప్పుడు లేదా నీతో మాట్లాడడం వల్ల. మేక్స్ మీ లాస్ మై మైండ్ నాకు మతిపోతుంది అని అర్థం. సో టాకింగ్ టు యూ మేక్స్ మీ లాస్ మై మైండ్, నీతో మాట్లాడడం వల్ల నాకు మతిపోతుంది. నెక్స్ట్ వన్. అతను మాటలు వింటే ఎవరికైనా మతిపోతుంది. ఎనీవన్ హూ లిసన్స్ టు హిస్ వర్డ్స్ విల్ ష్యూర్లీ లాస్ట్ దేర్ మైండ్. ఎనీవన్ అంటే ఎవరికైనా లేదా ఎవరైనా. హూ లిసన్స్ టు హిస్ వర్డ్స్ అతని మాటలు వింటే. విల్ ష్యూర్లీ లాస్ట్ దేర్ మైండ్ కంపల్సరిగా వాళ్ళ మతి పోతుంది. నెక్స్ట్ వన్. ఆమె దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక నా మతిపోయింది. ఆమె దేని గురించి మాట్లాడుతుంటో నాకు అసలు అర్థం కావడం లేదు, అందుకే నా బుర్ర పని చేయడం లేదు అని అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ అండ్ ఐ లాస్ట్ మై మైండ్. ఐ కుడెంట్ అండర్స్టాండ్ అంటే నాకేమీ అర్థం కాలేదు. వాట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ ఆమె దేని గురించి మాట్లాడుతుందో. అండ్ ఐ లాస్ట్ మై మైండ్ దానివల్ల నాకు మతిపోయింది. నెక్స్ట్ వన్. నువ్వు చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పకు. నువ్వు చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పకు. డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ వాట్ యూ సెడ్. డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పకు అని అర్థం. వాట్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పిన దాన్ని. సో డోంట్ రిపీట్ అగైన్ అండ్ అగైన్ వాట్ యూ సెడ్, నువ్వు చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పకు. నెక్స్ట్ వన్.
నువ్వు చెప్పింది నాకు అర్థమయింది. కాబట్టి నువ్వు చెప్పిందాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి నాకు చిరాకు రప్పించకు. నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది. కాబట్టి మళ్ళీ దాన్నే చెప్పి, చెప్పి, చెప్పి నన్ను ఇరిటేట్ చేయకు అని అంటూ ఉంటాం కదండీ! దీనిని ఐ అండర్‌స్టాండ్ వాట్ యూ సెడ్. సో డోంట్ అనాయింగ్ మీ బై సేయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఐ అండర్‌స్టాండ్ వాట్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పింది నాకు అర్థమయింది. సో కాబట్టి డోంట్ అనాయింగ్ మీ అనాయ్ అంటే చిరాకు. అనాయింగ్ మీ అంటే చిరాకు రప్పించకు. బై సేయింగ్ ది సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు నాతో అలా అనలేదు లేదా నువ్వు నాతో అలా చెప్పలేదు. యూ డిడ్‌ంట్ సే దట్ టు మీ. యూ డిడ్‌ంట్ సే దట్. నువ్వు నాకు అలా చెప్పలేదు. టు మీ నా టు మీ అంటే నాతో అని అర్థం. సో యూ డిడ్‌ంట్ సే దట్ టు మీ. నెక్స్ట్ వన్, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు నాతో ఎప్పుడూ అలా అనలేదు. నువ్వు అసలు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు నాతో ఎప్పుడూ అలా చెప్పలేదు. లేదా నువ్వు నాతో ఎప్పుడూ అలా అనలేదు. వై ఆర్ యూ లయింగ్? యూ నెవర్ సెడ్ దట్ టు మీ. వై ఆర్ యూ లయింగ్? లయింగ్ అంటే అబద్ధం. నువ్వు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? యూ నెవర్ సెడ్ దట్ టు మీ. నువ్వెప్పుడు నన్ను అలా అనలేదు. లేదా నువ్వు నాతో ఎప్పుడూ అలా అనలేదు. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఆమె గురించి నాకేం చెప్పావో తనకి నేను అదే చెప్పాను. నువ్వు ఆమె గురించి నాకేం చెప్పావో నేను ఆమెకు కూడా అదే చెప్పాను. ఐ టోల్డ్ హెర్ వాట్ యూ టోల్డ్ మీ అబౌట్ హెర్. ఐ టోల్డ్ హెర్ అంటే నేను ఆమెకి చెప్పాను. వాట్ యూ టోల్డ్ మీ అబౌట్ హెర్ ఆమె గురించి నువ్వు నాకు ఏం చెప్పావో నేను తనకి అదే చెప్పాను. ఐ టోల్డ్ హెర్ వాట్ యూ టోల్డ్ మీ అబౌట్ హెర్. నెక్స్ట్ వన్, ఎందుకు మాట మారుస్తున్నారు లేదా ఎందుకు మాట మారుస్తున్నావు? వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్. వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్ అంటే నీ మాట నువ్వు ఎందుకు మారుస్తున్నావు? వై ఆర్ యూ చేంజింగ్ యువర్ వర్డ్. చేంజింగ్ అంటే మార్చడం. నెక్స్ట్ వన్, మీరు నాతో ఒక మాట అన్నారు మరియు ఇక్కడ మీరు మరొక విషయం మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మాటలు మారుస్తున్నారు? నువ్వు నాతో ఒక మాట అన్నావు. ఇంకా ఇక్కడ వేరొక మాట మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు ఇలా మాటలు మారుస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదండీ! దీనిని యూ సెడ్ వన్ థింగ్ టు మీ అండ్ హియర్ యూ ఆర్ టాకింగ్ అనదర్ థింగ్. వై ఆర్ యూ చేంజింగ్ వర్డ్స్ లైక్ దిస్? యూ సెడ్ వన్ థింగ్ టు మీ అంటే నువ్వు నాకు ఒక మాట చెప్పావు. అండ్ హియర్ ఇక్కడ యు ఆర్ టాకింగ్ అనదర్ థింగ్. నువ్వు మరొక మాట మాట్లాడుతున్నావు. వై ఆర్ యూ చేంజింగ్ వర్డ్స్ లైక్ దిస్? ఎందుకు ఇలా మాటలు మారుస్తున్నావు అని అర్థం. సో యూ సెడ్ వన్ థింగ్ టు మీ అండ్ హియర్ యు ఆర్ టాకింగ్ అనదర్ థింగ్. వై ఆర్ యూ చేంజింగ్ వర్డ్స్ లైక్ దిస్? మీరు నాతో ఒక మాట అన్నారు మరి ఇక్కడ వేరొక మాట మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు ఇలా మాటలు మారుస్తున్నారు? నెక్స్ట్ వన్, మీరు ఎన్ని అబద్ధాలు చెప్తారని నేను అనుకోలేదు. లేదా నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తావని నేను అసలు అనుకోలేదు. ఐ డిడెంట్ థింక్ యూ వుడ్ టెల్ సో మెనీ లైస్. ఐ డిడెంట్ థింక్ అంటే నేను అనుకోలేదు. యూ వుడ్ టెల్ సో మెనీ లైస్. నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తావని. సో ఐ డిడెంట్ థింక్ యూ వుడ్ టెల్ సో మెనీ లైస్. నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తావని నేను అస్సలు అనుకోలేదు. నెక్స్ట్ వన్, ఇంత చిన్న విషయానికి కూడా అబద్ధాలు అవసరం లేదని నీకు అనిపించడం లేదా? లేదా ఇంత చిన్న విషయానికి అబద్ధం చెప్పడం అంత అవసరం లేదని నీకు అనిపించడం లేదా? డోంట్ యూ ఫీల్ దట్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ లైస్ ఈవెన్ ఫర్ సచ్ ఎ స్మాల్ మ్యాటర్. డోంట్ యూ ఫీల్ దట్ అంటే నీకు అనిపించడం లేదా? దెర్ ఈస్ నో నీడ్ ఫర్ లైస్ అబద్ధం చెప్పడం అవసరం లేదని. ఈవెన్ ఫర్ సచ్ ఎ స్మాల్ మ్యాటర్ ఇంత చిన్న విషయానికి కూడా. సో డోంట్ యూ ఫీల్ దట్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ లైస్ ఈవెన్ ఫర్ సచ్ ఎ స్మాల్ మ్యాటర్ ఇంత చిన్న విషయానికి కూడా అబద్ధం అవసరం లేదని నీకు అనిపించడం లేదా? సో దట్స్ all in today. Thank you so much for watching. We will meet our next video. Until then, keep learning and keep practicing. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.